పర్టికులర్గా చాలా సీక్రెట్గా జరిగిపోయింది. ఆయన వెళ్ళిపోయారు, బెంగళూరు తన ప్యాలెస్లో ఉన్నారు. బట్ ఆ టూర్ పైన రకరకాల భిన్నవాదం వినిపిస్తూ ఉన్నాయి. కొంతమంది ఓటమి భారంతో వెళ్ళిపోయారని మరి కొందరు అని చెప్తుంటే, అంటే అలా విమర్శిస్తే మరి కొందరు మాత్రం ఆయన ఇంటికి ఆయన వెళ్తే తప్పేంటి అనేది ఒక వాదన వినిపిస్తూ ఉన్నారు. రైట్, మూర్తి గారు ఉన్నారు మనతో పాటు. మూర్తి గారు, సరే రఫీ గారు కానీ, సైద్ రఫీ గారు కానీ, లేదంటే ఫణేంద్ర గారు కానీ చాలా తీవ్రంగా విమర్శించారు ఏది గవర్నమెంట్ని, పర్టికులర్ వైసీపీ గవర్నమెంట్ని. చాలా దారుణాలు చేసింది, చాలా అకృత్యాలు చేసింది, అసలు వాళ్ళకి పాలించే రైట్ లేదు అని చాలా బలమైన ఆరోపణలు చేశారు. ఓకే, కానీ నేనేమంటానంటే అదే నిజమైతే, అంత సీరియస్గా అంత దారుణమైన రూలింగ్ చేసినట్లయితే వాళ్ళకి మరి సీట్ల పరంగా పోయినప్పుడు కూడా ఓట్ల పరంగా ఆల్మోస్ట్ 39.40% ఓట్లు వచ్చాయంటే, అంటే గతంలో 2019 ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఆల్మోస్ట్ అన్ని శాతం ఓట్లు వచ్చాయి. సో వీళ్ళు చెప్పింది నిజమైతే అంతకంటే తక్కువ 10% 15% పడిపోవాలి. కానీ 39.40% ఓట్లు వచ్చాయంటే గట్టిగానే ఫైట్ చేసినట్టు. అఫ్కోర్స్ సీట్ల పరంగా మరీ డౌన్ ఫాల్ అయిపోయి 11 పడిపోయారు, అది వేరే విషయం. దీన్ని అంత తక్కువగా తీసుకోవాల్సిన అంశం కాదు అనుకుంటా. చెప్పాను కదండి, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఓట్లు ఎన్ని వచ్చాయనేది ఒక భాగం, అది పక్కన పెట్టండి. ఓకే, అట్లాంటి ఇక్కడ మా తెలంగాణలో కూడా కేసీఆర్ గారికి 39% ఓట్లు వచ్చినాయి. ఇక్కడ 40% పైన వచ్చినాయి, 39 సీట్లు వచ్చాయి. సమస్య అది కాదు. అక్కడ ఆయన జీవితంలో జరిగిన ఒక అద్భుతం ఏంటంటే, ఆయన కని విని ఎరగని అద్భుతం ఏంటంటే 2018లో ఆయనకి 151 సీట్లు వచ్చాయి. అంటే ఎటువంటి రాజకీయ అనుభవం లేని ఆయనకి ఒక సానుభూతిగా ఓదార్పు ప్రజా సంకల్ప యాత్ర పేరు మీద ప్రజల్లోకి వెళ్ళి ఆయన అనేక హామీలు ఇచ్చి, నవరత్నాలు కాదండి, వెళ్ళిన దగ్గర చాలా హామీలు ఇచ్చాడు. ఆయన హామీలు కనుక ఒకసారి మన దగ్గర కుప్పపోసి చూసుకుంటే 100 హామీలు ఉన్నాయి. మూర్తి గారు చిన్న మాట, 730 హామీలు ఎప్పుడు ఎక్కడ ఇచ్చాడో మేము బుక్ రిలీజ్ చేసాం. అవును, ఆ మధ్యన చెప్పారు. అలా ఆ విధంగా అంటే నవరత్నాలు అనేది ఒక భాగం అయితే, వాటికి మించిన హామీలు 100ల సంఖ్యలో ఆయన ఇచ్చారు. వాటన్నిటినీ నమ్మి ఒక 151 సీట్లు భారతదేశంలో అత్యంత మెజారిటీ ఇచ్చిన పార్టీగా ఉన్నారు. అదే ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఘోరంగా 11 సీట్లకు పరిమితం చేశారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక రాజకీయ అనుభవం ఉండి రాజకీయ ఉద్యమాలు చేసి ప్రజలకు దగ్గరగా ఉండే వాళ్ళు ఈ అపజయాల్ని విజయాల్ని ఒక స్థిత ప్రజ్ఞతతోటి ఎదుర్కొంటారు. చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల రాజకీయ జీవితం కలిగి, అనుభవం కలిగి 23 సీట్లకు పరిమితం అయినప్పుడు తట్టుకుని నిలబడ్డాడు. ఆయన 3.5 సంవత్సరాల పాటు శాసనసభలో నిలబడ్డాడు. ఇక ఆయన కుటుంబాన్ని, ఆయన్ని వ్యక్తిగత హననం ఎప్పుడైతే చేయడం మితిమీరిందో అప్పుడు నేను తిరిగి సీఎంగా వస్తానని చెప్పి ఒక ప్రతిజ్ఞ తీసుకుని ప్రజల్లోకి వెళ్ళాడు. ఇందాక మీరు చెప్పారు ఆయన ప్రజల్లోకి వెళ్ళారు అని. ప్రజల్లోకి ఎలా వెళ్ళాడు? ఒక అధినేతగా బట్టలు నొక్కడానికి వెళ్ళాడు, కొన్ని ప్రారంభోత్సవాలు చేయడానికి వెళ్ళాడు. కానీ ప్రజా దర్బారనో, ప్రజా వాణనో, ప్రజల వద్దకు పరిపాలన అని ఆయన ఎక్కడ టూర్ చేసినట్టు నాకు కనపడలేదు. ఎన్నికల సందర్భంలో తిరిగిన అది తప్ప మిగతా అప్పుడు ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు తన పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు అనే దాన్ని ఆయన ఎక్కడ రివ్యూ చేసినట్టు నాకు కనపడదు. అందుకని ఆయన ఒక శిఖరం మీదకి వెళ్ళిపోయి ఆ శిఖరం నుంచి నేను దిగను అనే విధంగా ఈ రాజకీయంగా వచ్చిన ఈ అద్భుత ఫలితాన్ని, ఆ ఘోర పరాజయాన్ని తట్టుకోలేకపోతున్నాడు ఆయన. అందుకని ఆయన సొంత ప్యాలెస్కి వెళ్తాడా, లేకపోతే మన హైదరాబాద్ ప్యాలెస్కి వస్తాడా, తాడేపల్లిలోనా? ఇంకొక విషయం, 30 అడుగులో 36 అడుగులో కంచె వేసుకున్నాడు కదా తాడేపల్లిలో. ఇప్పుడు ఆ కంచె తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. 986 మంది ఎవరికి లేనట్టుగా సెక్యూరిటీ పెట్టుకున్నాడు. ఇంతమంది ఈ సైన్యంతో ఒక రాజుగా వెలిగిన ఆయన ప్రజాస్వామ్యంలో 11 సీట్లకు పరిమితమై ప్రతిపక్ష అధికార హోదా కూడా లేదనిపించుకునే స్థితికి వెళ్ళిన ఈ ఘోర పరాజయాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నాడు. అందుకని బెంగళూరులో ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా, లేదా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఉండడానికి ఆయన మనస్కరించడం లేదని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు.
అంటే అందుకే ఉండలేకపోయా అటు వెళ్ళారు అనుకుంటున్నారా? ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే కేవలం అదే అదేనా, ఇంకా వేరేదేం లేదు? తన ముందు కట్టుకున్న అనేక సౌదాలు కూలిపోతున్నాయండి. 26 జిల్లాల్లో ఆయన కట్టిన ఆ భవనాలు, అంటే అక్రమంగా కట్టిన భవనాలు, వాటిని దగ్గరుండి చూడలేక వెళ్ళిపోయారు అనుకున్నా. జనరల్ గా ఏంటంటే లీడర్ ఏంటంటే ఉండి వాటిని అడ్డుకుంటారు, నో డౌట్ అందులో ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. నేను కట్టుకున్న సౌధం నా కళ్ళ ముందు కూలిపోతూ ఉంటే చూడడం చాలా కష్టం కదా. అదే విధంగా మనం 550 కోట్లు ఏదో పెట్టి ఋషికొండలో కట్టాడు కదా, 70 కోట్లు పెట్టి పాత భవనాల్ని పడగొట్టి కొత్త భవనాలను 550 కోట్ల లెక్క చెప్తున్నారు కదా. వాటిని అక్కడ మసాజ్ సెంటర్లు పెట్టుకొని బాత్రూముల్ని, అందులో ఉన్న కప్బోర్డ్స్ మన మీడియాలో వచ్చాయి కదా, వాటిని తాను అనుభవించాలనుకుని, అంటే నోటి దగ్గరకు వచ్చిన దాన్ని, అంతటి సౌదాన్ని ఏర్పాటు చేసుకున్న ఆయన దాని లోపలికి ప్రవేశించలేని స్థితి వచ్చినప్పుడు ఎక్కువ, అందుకనే అతి సర్వత్రా వర్జయతే అన్నారు. జాదా హుషారి జాన్కా కతరా అని మా హైదరాబాద్ లో అంటూ ఉంటాం. ఎక్కువ హుషారుగా ఉంటే రాజకీయాల్లో అది కూడా వాళ్ళు బళ్ళు అవుతాయి, ప్రజాస్వామ్యంలో బళ్ళు ఓడలు అవుతాయి. ఇది తెలుసుకుని స్థిత ప్రజ్ఞతో ఉండాలి. ఆయనకి రాజకీయ అనుభవం లేదండి. తండ్రి చనిపోవడం, ఓదార్పు యాత్ర అని వెళ్ళడం, ప్రజా సంకల్ప యాత్ర అని అనడం, ఇవి కలిసి వచ్చి ఆయనకి 151 సీట్లు వచ్చేసరికి మరి తెలియని ఒక అహంకారం. అసలే కుటుంబ వ్యవస్థలో ఆయనకున్న తాతగారి నుంచి వచ్చిన కొన్ని ఉంటాయి కదా జీన్ ప్రభావం, ఇవన్నీ తట్టుకోలేక వెళ్ళిపోయాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తున్నా. రెండోది, ఇప్పుడు ఈ కేసు 11 ఛార్జ్ షీట్లు ఫైల్ అయిన కేసు ఇప్పుడు ట్రయల్ కి వచ్చింది. ఇప్పుడు ఆయన జైలు కాదు, శిక్ష పడుతుంది. అది 2 ఏళ్ళు కనుక పై చిలుక అయితే 6 ఏళ్ల పాటు ఆయన డిస్క్వాలిఫై అవుతాడు. ఇప్పుడు ఇవి కాకుండా ఈ 5 ఏళ్లలో జరిగిన ఇందాక రఫీ గారు చెప్తున్న అక్రమాల మీద ఇవన్నీ కూడా ఒక్కసారి మూకుమ్మడి దాడి జరిగితే అంతటి అహంకారమైన, అంతటి అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తున్నానని అనుకున్న ఆయన, ఒక ప్యాలెస్ లో ఉండాల్సిన ఆయన ఒక రోడ్డు మీదకి రావడం అనేది చాలా కష్టమైన పనే. అందుకని ఆయన ఆ ఆత్మనూనతో ఉన్నాడు. కొంచెం సేపు అయినా బెంగళూరు ప్యాలెస్ లో ఉండాలి అని అనుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. రైట్. సయ్యద్ రఫీ గారు, నేనేమంటానంటే అఫ్ కోర్స్ కొంతమంది ఆరోపించినట్టుగా కోర్టుకు సంబంధించి ఆయన మీద కేసులు కొన్ని ఉన్నాయి, వాటిని కంఫర్టబుల్గా అంటే వాటి ఎంక్వైరీ, వాటి కేసులకు సంబంధించి స్టేటస్ తెలుసుకోవడం కానీ, వాటి ఎంక్వైరీ చేయడం కానీ, వాటిని ఏ విధంగా మిటిగేట్ చేసుకోవాలని దాని మీద కొంత రిలాక్సేషన్ కోసం ఆ విధంగా అక్కడ ఉండి అయితే కొంచెం కంఫర్టబుల్గా చేసుకోవచ్చు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నేనేమంటానంటే ఇక్కడ హైదరాబాద్లో ఉండి కూడా ఆయన చేసుకోవచ్చు, హైదరాబాద్లో లేదంటేనేమో తెలంగాణలో కూడా, అంటే ఐ మీన్ టు సే అమరావతిలో ఉండి కూడా, తాడేపల్లిలో ఉండి కూడా సేమ్ ఆ ప్రాసెస్ చేసుకోవచ్చు కదా. అది ఖచ్చితంగా మీరు ఆ